మనం గత ఎపిసోడ్లో గురువులు ఏ విధంగా ఉండాలి, సద్గురుని ఏ విధంగా మనం పట్టుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ భాగంలో దాని కొనసాగింపుగా మరెన్నో విషయాలని మనం చర్చించుకుందాం. ప్రతి మనిషి జీవితంలోనూ గురువు అనేవారు ఖచ్చితంగా ఉండాలి గురుగారు. మీరు అనేది మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు గురువుల ఆవశ్యకత ఉందా, అసలు ఆవశ్యకత కూడా అవసరం లేదా? అది ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తాను కదా, ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఎన్నెన్నో రకాల పుణ్యం పాపం చేసుకుంటూ ఆ కర్మలు అనుభవిస్తూ ఈ ఒక్క జన్మలో ఎంత అనుభవిస్తాం మనం? చాలా కొద్ది భాగం అనిపిస్తాం. అండ్ ఈ అనుభవం చేసుకుంటూ మళ్ళీ ఏవో పడుతూ ఉంటాం, మళ్ళీ కొత్త కొత్త కర్మలు చేస్తూ మళ్ళీ అది చుట్టుకుంటుంటే మళ్ళీ ముందు జన్మలోకి వెళ్తాం. ఇలా ఈ ట్రావెల్లో ఎక్కడెక్కడికో అలా తిరుగుతూ రకరకాల దేశాల్లో రకరకాల జాతుల్లో పుడుతూ జన్మిస్తూ వెళుతూ ఉంటాం ఇట్లాగా. సో మనకున్న సంస్కారాల బట్టి మన ఆలోచన విధానం మనం అన్నీ జరుగుతూ ఉంటుంది. సో మనం ఇంతకుముందు జన్మల నుంచి మన ట్రావెల్ ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి కొంతమందికి ఏమిటి, ఎవరి అవసరము లేకుండా వాళ్ళే ధర్మపదంలో ధర్మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు, పూర్తిగా వెళ్ళిపోతారు. అది ఎక్కడో తక్కువ మనం చూసేది. సో సామాన్యంగా మానవులందరికీ మనుషులందరూ అది సామాన్య జీవనం నడుపుతూ ఏదో కష్టాలు పడుతూ ప్రారంభంలో రకరకాల అనిపిస్తూ వెళ్తూ ఉంటాం. ఇటువంటిప్పుడు మనకేంటి, మనకి ఏదైనా ఒక కష్టం జరిగినా ఒక మార్గంలో వెళ్ళాలన్నా మనం ఇంతకుముందు జన్మల్లో మనం చేసుకున్న పాపపుణ్యాల వల్ల ఆ ప్రారంధ కర్మల వల్ల మన మనస్సుకి తోచదు అది. దీంట్లోంచి ఎలా బయటపడాలి, ఇది ఇలా ఎందుకు వచ్చాము, ఇది ఏం జరగాలన్నది ఈ జీవికే తోచదు. ఎందుకు తోచదు? ఆలోచనే రాదు. బికాస్ ఇప్పుడు మనం చూడండి, ఎంతో మంచివాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అంత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా తప్పులు చేస్తారు, తప్పుల మార్గంలో వెళ్ళిపోతారు. మనం చూస్తాం సమాజంలో కూడా ఏంటి, ఒక జ్యోతిష్యం అనుకోండి, ఇంకో రంగం అనుకోండి, ఇంకో రంగంలో అనుకోండి, ఎంతో బాగా విలువలు ఉండి, ఎంతో బాగా తెలిసి, ఎంతో పాండిత్యం ఉండి, ఎంతో ధర్మపరంగా ఉంటున్న వాళ్ళు కూడా ఒక్కోసారి గబుక్కున ఒక మాయలో పడి 4 తప్పులు చేసేస్తున్నారు. ఆ తప్పులు చేయటంతో ఒక్కసారి అగాధానికి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ అగాధంలో పడిపోతున్నారు, ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చి కూడా. ఇదేమవుతుంది, గబుక్కుని వాళ్ళని ఇంతకుముందు జన్మల ప్రారంభ కర్మ ఏదో వాళ్ళ ఆ మాయలో పడేసి వాళ్ళకే తెలియకుండా వాళ్ళు దాంట్లో చెప్పుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఎలా అయినప్పుడు మామూలు వాళ్ళకి అతి సామాన్యంగా ఏదో మాయలో పట్టాం. అందుకని అక్కడ ఈ గురువు ఆవశ్యకత అనేది మనకు వస్తుంది. అప్పుడు ఏంటంటే గురువు అన్న వాళ్ళు మంచి మార్గం చూపిస్తారు. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి మీద అచంచల విశ్వాసం ఉండి భగవంతుడే మనకి మార్గం చూపించి అలా మనకి జరిగేంత ఉన్నత స్థాయిలో ఉండవు మనం. సో అప్పుడు మనకి ఎవరైనా వ్యక్తి కనపడాలి, ఆ వ్యక్తులు అంటే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఈ గురువులు. ప్రతి ఆ గురువు మనకి ఏది మంచి, ఏది అప్పుడు ఎలా చేయాలి అన్న మార్గం మనకి దొరుకుతుంది అనమాట. ఎందుకు, మనం మాయలో ఉండి మనకే తోచదు కాబట్టి ఈ గురువు మనకి ఇస్తాడు. అయినా ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇది మంచి చెయ్యి. మన జీవన పరంపరలో కూడా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకాల కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఏ వయసులో ఏ స్థితిలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎటువంటి పడుతున్నాం, ఇవన్నీ కూడా మనకంటే ఆ గురువుకి తెలుస్తుంది. ఆ గురువు ఉన్నత స్థానంలో ఉన్న గురువు ఏమిటి, ఈ ఒక్క జన్మే చూడ్డు, అన్ని జన్మలు ఆయన కనపడుతూనే ఉంటాయి. ఆ జన్మలు బట్టి ఇతనుకున్న ప్రస్తుత పరిస్థితికి ఇంత మాయలో పడి ఇలా ఉన్నాడని, బాబు ఇట్లా ఉండు, ఈ మార్గంలో వెళ్ళు, ఇది నీకు మంచిది, ఈ జన్మకి ఈ మార్గంలో వెళితే నువ్వు దీంట్లోంచి ఈ కర్మల నుంచి కొన్ని ప్రార్థకులను తప్పించుకొని కొన్ని కష్టాల నుంచి బయటపడి కొంచెం మంచి మార్గంలో వెళ్తాయి. ఏ మనిషి అయినా కష్టం నుంచి బయటపడాలనే కదా, సుఖంగా జరగాలి జీవితం అని, దాంట్లో బయటపడతాం అని చెప్పి ఈ గురువు అన్న వాళ్ళు మనకి నిర్దేశం చేయగలుగుతారు. ఎందుకంటే మన ప్రారంభ కర్మ వల్ల మనకి తోచదు అది. అర్థమైందా? ఇప్పుడు ఎంతో మహానుభావులకే తోచట్లేదు, తోచక వాళ్ళే తప్పులేస్తున్నారు, తప్పు మార్గం ఒక్కోసారి పొరపాటు పడుతున్నారు కదా. ప్రతి మనిషి మొట్టమొదటి రోజులో మనం ధర్మంగా ఉందామని అనుకుంటాడు, ధర్మంగా ఉందాం, మరి మంచి పనులు చేద్దాం, మంచి మార్గంలో వెళ్ళాలని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ అది అందరూ అలా అందరూ అలా మంచి మార్గం అంటే ప్రపంచంలో ఉండదు కదా. ఎందుకు, వాళ్ళ ప్రారంభ కర్మల వల్ల మళ్ళీ మాయలపడి వాళ్ళకి తెలియకుండా అండ్ అసలు అది గ్రహించకుండా వాళ్ళ జీవితం అంతా అయిపోతుంటుంది. ఇది మనం ఇలా చేస్తున్నాం అని కూడా గ్రహించకుండానే వాళ్ళు తప్పే చేస్తారు. ఆ తప్పు వాళ్ళు ఇంకా 4 కష్టాలు పడతారు, ఇంకా మళ్ళీ ఆ తప్పులే చేస్తారు. కానీ
ఇది ఎందుకు చేస్తున్నావు అని కూడా వాళ్ళు ఇదే కరెక్ట్ అనుకుంటూ చేసుకుంటూ పోతుంటారు. ఇంకా మనకి అసలు గురువుని ఆశ్రయించడం అనేది ఆలోచన రావడానికి కూడా మనకి కొంచెం పుణ్యబలం కనుక కాస్త ఎక్కువ ఉంటే దీనికి ఆ ఆలోచన వస్తుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి ఎవరన్నా ఒక సలహా తీసుకోవాలి, ఒక గురువుని ఆశ్రయిద్దాం, వాళ్ళు చెప్తారు మంచిదని బట్టి. ఎందుకు అదే కనుక తల్లిదండ్రులు మన దగ్గర సన్నిహితుల్లో ఎవరైనా చెబితే మనం చిన్నతనం నుంచి వాళ్ళని చూస్తూ పెరుగుతాం కాబట్టి వాళ్ళు చెప్పే దాని మీద మనకి విశ్వాసం ఉండదు. ఒక్కోసారి గురి కుదరదు మనిషికి. లేకపోతే ఇప్పుడు మనం కొంతమంది వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నాం, నా తండ్రి నాకు గురువు అంటుంటారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో చూస్తాం కదా. ఇప్పుడు సమాజంలో మామూలుగా కొంతమంది తండ్రి మహా విద్వాంసుడు, మహా జ్ఞాని అనుకున్నప్పుడు తండ్రినే గురువుగా తీసుకుంటారు వీళ్ళు. నీకు తీసుకునేటప్పుడు నువ్వు ఆ తండ్రి అంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి, మహానుభావుడై ఇతను కూడా అంత గుర్తించగలిగి ఉండాలి, అంత నమ్మకం, అంత గురి పెట్టుకుని ఉండాలి. ఇది సాధారణ జీవులందరికీ ఇది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా వెతుక్కుంటారు. ఈ సమాజంలో ఇంత ఉన్నత స్థానంలో ఉన్న గురువు ఎక్కడన్నా ఉన్నాడా అని వెతుక్కుని ఆ గురువుని అప్పుడు ఆ గురువు మీద మన నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఆ గురువు చెప్పినట్టు ఈ మార్గంలో వెళ్ళినాయని, ఈ మార్గంలో వెళ్ళినాయని దశానిర్దేశం చేస్తారు. అందుకని గురువులు ఉండటం ఆవశ్యకత. కానీ మనం వీటన్నిటికంటే అతీతంగా ఉండగలిగేంత స్థితినే తెచ్చుకుంటే మన మనస్సుకే మంచి మార్గం తోస్తుంది. కొంతమంది మహానుభావులు చూసాం, అసలు వాళ్ళ గురు పరంపరలో వాళ్లే గురువులు కదా, అటువంటి వాళ్ళ మహా గురువులనే చూస్తాం మనం. సో వాళ్ళకేంటి, వాళ్ళ మనస్సుకే తెలుసు ఏ మార్గం అనేది పూర్తిగా. వాళ్ళే 1 లక్ష మందికి ఇస్తారు. సామాన్యులందరికీ ఇది సాధ్యం కాదు. కాబట్టి బికాస్ మన ప్రారంభ కర్మలే మనని నడిపిస్తూ ఉంటాయి. ఈ ప్రారంభ కర్మ మనిషిలో పడుతున్నప్పుడు ఈ జీవి ఆలోచన ఎక్కడ పోతుంది, గబుక్కుని ఏదైనా పొరపాటు చేయకుండా అక్కడ ఉండటం కోసం అప్పుడు ఈ గురువు అనేది ఆవశ్యకత. ఆల్మోస్ట్ 99% ఆఫ్ పీపుల్, ఇన్ని కోట్ల మంది జనం అంతా సామాన్య జీవితాలే కదా మనం అందరివి. సో అందుకని ఈ గురువు అనేది ఆవశ్యకత అంత ఉంటుంది, సమాజానికి ఉంటుంది, ప్రతి జీవికి కూడా ఉంటుంది. ఎంతో ఉన్నత స్థాయిలో వాళ్ళు చెప్తే మామూలు వాళ్ళందరికీ కూడా ఉంటుంది. అది ఇందాక నేను చెప్పినట్టు మనం కూడా అంత ఉన్నత స్థాయిలో ఉన్న గురువుల్ని మనం ఆశ్రయించాలి. ఇంకోటి కూడా నేను చెప్తాను, పొరపాటున అంటే మనకి ఇప్పుడున్న గురువులు అసలు ఎవరి మీద నాకు దృష్టి రావట్లేదండి, నాకు ఆ గురి కుదరటలేదండి, కానీ నేను కష్టాలు పడతాను అనుకుందాం. కొంతమంది అనుకుంటారు చాలా కష్టాలు పడుతున్నాను కానీ నాకు అసలు నమ్మకం రావట్లేదండి, ఇప్పుడు అందరూ కూడా వీళ్ళు అంత డబ్బుల పరంగా అయిపోయారు, ఇలా అయిపోయారు, నేను చూస్తున్నాను. మనం కూడా దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఈ పేపర్లో, మీడియాలో, టీవీలో మన చుట్టుపక్కల వింటుంటాం కూడా, ఫలానా గురువు ఇట్లా ఇది, ఫలానా ఆశ్రమం, ఆ గురువు గారు ఏదో ఉండరు, ఇలా చేస్తుంది, ఇలా అయింది, అలా అయింది, ఏమో దురదృష్టకరమైన వింటుంటాం. మనం వింటుండటంతో ఏ మనిషికైనా ఎప్పుడైనా ఏంటంటే నెగిటివిటీ అతుక్కున్న మైండ్కి పాజిటివ్ ఎక్కువ అతుక్కోదు. నువ్వు ఏదో 3-4 ఇలా ఉండటం, అక్కడక్కడ ఉన్న వాళ్ళని ఇలా చూస్తున్నావు, కానీ ఇంకా 100 మంది ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఏంటి, ఈ నలుగురిని చూసి ఇదే మనిషి పెట్టుకుని ఇంకా అందరూ ఇలాగే ఉంటుంది, అసలు నాకు అసలు గురువు వద్దు, ఏవద్దు, ఇలా అనుకుంటుంటారు. నిజంగా నీకు అటువంటి పరిస్థితే కనుక ఉంటే, అటువంటి ఆలోచన స్థితి కనుక నీకు ఉంటే ఏంటి, నేను నా గురువులొద్దు, ఈ నమ్మకం లేదనుకున్నప్పుడు భగవంతుని వెళ్ళిపో. లేదా మనం వింటుంటాం కదా, ఏమిటి, ఒక 1000 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక మహావతార్ బాబాజీనో, త్రైలింగ స్వామి, ఇంకా మహానుభావులు ఎంతోమంది సంచరించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మహాపురుషులు అయితే ఒప్పుకుంటాం కదా మనం. ఈ మనిషికి నీకు అంటుంటా నేను ఆ మధ్య ఎవరో ఒక నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్పాను, నాకు ఎవరి మీద అంత పోవట్లేదండి నాకు అంటే చెప్పాను. పోనీ బాబు ఇవన్నీ సరే వదిలేయి, ఒక త్యాగరాజు ఉన్నారు, ఒక అన్నమయ్య ఉన్నారు, ఒక పురంధరదాస్ ఉన్నారు, వాళ్ళందరి జీవితాలు ఎలా గడితే నువ్వు చూసావు కదా, వాళ్ళు మహానుభావులు కదా, వాళ్ళని నువ్వు గురువుగా ఆరాధించడం మొదలుపెట్టు. తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏంటి, గురువు అనేవాళ్ళు అంతటి మహోన్నత పురుషులు, సత్యం గారు, వాళ్ళ శక్తి అనమాట. అవన్నీ కూడా ఎనర్జీ ఫామ్స్. ఇవన్నీ మనందరం, ప్రతి మనిషి ఒక ఎనర్జీ ఫామ్. ఇది ఒక్కొక్క ఫామ్ మనం తీసుకుంటాం ఈ కర్మలు బట్టి. సో ఈ గురువులు ఏంటంటే వాళ్ళు చాలా హయ్యెస్ట్ ఎనర్జీ ఫామ్స్. దేవతలు ఇంకా హయ్యెస్ట్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ దేవతలు అందరూ మనకి. ఈ రోజున మన మధ్య లేకపోయినా ఆ ఫామ్స్ ఎప్పుడూ ఉంటాయి. వారిని గనక మనం ఎంతో ఏకాగ్రతతో కొలవంటే ఆరాధించి నమ్మకం పెట్టుకుంటే, ఏదన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు వెంటనే వారి నుంచి మనకు మైండ్కి మెసేజ్ ఇస్తే మనం అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళిపోతాం. ఏదో చేద్దాం అనుకుంటాం ఆలోచన,
చేద్దాం అనుకోండి మన లాస్ట్ మినిట్లో టకామని ఇది వద్దులే ఇలా చేద్దాం లేని ఒక మైండ్లో మార్చేసుకుంటాం. ఈ మార్పు అనేది ఎలా వస్తుంది? ఆ గురువు మనకి మెసేజ్ పెడతాడు క్షణంలో. బుద్ధికి ఏదో వస్తే అదే కదా ఆలోచన మనం చేసేది, అదే పనిలో చేస్తాం. సో మనం అయితే ఎవరైతే నమ్ముకున్నామో ఆ గురువుని ఫిజికల్గా ఇప్పుడు లేకపోయినా ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నా కూడా ఆ ఎనర్జీ ఏంటంటే నీ మైండ్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ మనకి తెలియకుండానే మనం వద్దులే ఇట్లా వద్దులే చేద్దాంలే అని మనకు ఆలోచన లోపల పెడతాం మనం. సో అలాగా ఇప్పుడు లేకపోయినా భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఇంత ముందు కాలంలో ఉన్న మహాపురుషులు వాళ్ళు అంత శక్తి, వాళ్ళు అంత ఎనర్జీ. సో వారిని ఆరాధించండి, వారిని మనం చూస్తుంటాం ఇప్పటికీ మన ఇళ్లలో కొంతమంది వారిని ఆరాధించే వాళ్ళని ఉంటారు కదా. అంతేకాని పొరపాటున ఇలాగ ఇటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మనకి ఇప్పుడు గురువు పరంపరలో మనం ఎంతోమంది వస్తుంటారు, మనం చాలా పెద్ద పెద్ద పీఠాలు ఇవన్నీ చూస్తుంటాం కదండి. వారి పరంపర వస్తుంటుంది కదండి. వారి పరంపరలో కొన్ని విధులు పాటించాలి, ఈ విధంగానే చేయాలని కొన్ని రాసుకుని ఉంటారు. ఇలా శిష్యులందరూ కూడా ఇలాగే చేయాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ పాటించేనే గురువు అనుగ్రహం దొరుకుతుంది అని చెప్తుంటారు. అంటే వచ్చిన వాడు ఏదో ఇబ్బందుల్లో వస్తారు, మీరు ఇవన్నీ చేయాలి అప్పుడు మీకు అనుగ్రహం దొరుకుతుంది అని అంటే కూడా అవును, అదే అసలు అది అది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు నాయన. ఇలా గురు పరంపరలో పోనీ వస్తున్నాయి, ఈ పీఠానికి గాను దీనికో ఈ సాంప్రదాయం ఉందో పీఠం అని కూడా అనద్దు. మనం ఏదైనా ఒక ఆశ్రమం అనుకుందాం, ఏదో గురువుగా అంటారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ పరంపరలో వస్తున్నారు, ఈయన ఏదో 24వ వారు 25వ వారు ఏదో ఉంటుంది అట్లాగా, ఏదో గురు పరంపరలో వస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు ఏంటి ఆ పరంపరకి మీరు ఇందాక అన్నట్టుగా ఏదో పెడతారు, పొద్దున 6 గంటలకు ఇచ్చేయాలి, 4:30కి ఇచ్చేయాలి శిష్యులు, లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చేయాలి, సాయంత్రం 6 గంటలకు ఇచ్చేయాలి. ఇది మా గురువు అదే మా ఆశ్రమం యొక్క విధి ఇది. అలాగే మా ఆశ్రమంలో ఉండేవారు మీరు ఈ దేవతని కొలవాలి, ఈ విధానంలోనే మీరు కొలవాలి, అది కూడా ఉదయం 5:30 కల్లా లేచి చేయాలి, 8:30కి ఇచ్చేయాలి, లేకపోతే ఇది టైం, ఆ టైంలు కూడా పెడతారు వీళ్ళు, ఈ రోజుల్లోనే ఈ విధంగానే ఇట్లా చేయాలి. ఇది ఒకటి వీళ్ళు 23, 24 ఏదో అనుకుందాం మనం. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న సామాజిక పరిస్థితులు లేవు అసలు ఈరోజు. ఆ రోజున జీవన విధానాలు వేరు, ఆ సంస్కృతులు వేరు. ఇప్పుడున్న జీవన విధానంలో, ఇప్పుడు సంస్కృతుల్లో, ఇప్పుడు దాంట్లో ఇవన్నీ అప్లై చేయక్కర్లేదు. అప్పుడు కాలంలో ప్రకృతి కూడా నియమానుసారంగా సక్రమంగా వెళుతుండేవి, అన్ని ఋతువులు సక్రమంగా అదే దానికి వస్తూ ఉండేవి. ఇప్పుడు ఋతువులన్నీ సక్రమంగా ఉంటున్నాయా? ఉండట్లేదు. అసలు ఎందుకు ఎంతో మంది మన వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది యతులందరూ కూడా చాతుర్మాసం చేసేవారు, 4 నెలల పాటు ఎక్కడికి వెళ్లకుండా. ఎందుకు? ఆ టైంలో వర్షాలు పడితే తొలకరెత్తి మనం వాళ్ళు వెళుతుంటే జీవులన్నీ అవుతాయని చెప్పి చేసేవాళ్ళు కదా. అటువంటిది ఇప్పుడు అసలు చాతుర్మాసం చేస్తున్న వారందరూ దాన్ని అర్ధచాతుర్మాసం, పావు చాతుర్మాసం అని కూడా చేస్తున్నారు కదా. అసలు మన దాంట్లో లేవు. ఎందుకు? వాళ్ళని నేనేమంటలేదు, ఏంటంటే ఇప్పుడున్న కాలం అలా అయింది. ఇప్పుడున్న కాలం పరిస్థితికి అసలు నీకు ఇప్పుడు ప్రకృతే ఇలా లేదు, ఇప్పుడున్న జీవన విధానం వేరు. కానీ వీళ్ళు ధర్మం కొనసాగించాలి కాబట్టి అసలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఒక ఆశ్రమం గురువుగారిని ఫాలో అవుతున్నావు. ఈ ఫాలో అయిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఒకళ్ళు టీచర్లు ఉంటారు, ఒకళ్ళేదో సాఫ్ట్వేర్ ఉంటారు, ఒకళ్ళేదో మెడికల్లో ఉంటారు, ఒకళ్ళు డాక్టర్లు ఉంటారు. నీ జీవన విధానం ఏదో ఒకటి ఉంటాయి, రకరకాల వృత్తుల్లో ఉంటాం కదా. మీ గురువుని ఫాలో అవుతున్నప్పుడు ఇవన్నీ నీకు ఇక్కడ ఫాలో అవటం సాధ్యం అవుతుందా? ఇంపాసిబుల్. నువ్వు పొద్దున్న 8 గంటలకు నీకు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. ఇవి అండ్ ఏ విధానమైనా కూడా మనిషికి చెప్పాల్సింది ఏమిటి? నీ జీవితం సుఖంగా జరగాలి, ఏ కష్టాలు రాకుండా. దీనికోసమే కదా నువ్వు ఏ గురువుని వెళ్ళి ఫాలో అవుతున్నావు, ఏ ఆశ్రమాన్నో ఏదైనా ఫాలో అవుతున్నావు అంటే ఎందుకు? రెగ్యులర్ లైఫ్లో డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం, సుఖంగా మనశ్శాంతి, మంచి మార్గంలో ప్రశాంతంగా గడవడం కోసం. బట్ ఈ విధులే ఈ ప్రశాంతానికి దెబ్బతీస్తున్నాయి అనుకో, అప్పుడు ఎందుకు అది ఇంకది. అండ్ అసలు ఆ విధులు కూడా ఇప్పుడున్న వారు ఏంటంటే దాన్ని మార్చి చెప్పాలి వీళ్ళకి, ఆయన ఇట్లా కాదు, ఇప్పుడు పర్వాలేదు, మీరు ఈ కాలానికి కాదు. బికాజ్ 300 సంవత్సరాల క్రితం జీవన విధానం వేరు, ఇప్పుడు జీవన విధానం. అప్పుడు అంతా అసలు వ్యవసాయం వృత్తులే వేరు. ఇలాగ వెళ్ళి పాడి పంటల మీద ఆధారపడేది, కొన్ని వృత్తుల్లో ఉండేవాళ్ళు చెబితే ఆ తర్వాత ఏదో కొంచెం ఈ పోస్ట్ ఆఫీసులు ఇటువంటివన్నీ మనకు వచ్చాయి. కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్లు, ఈ లైఫ్ స్టైలు, ఈ జీవన విధానం, పొద్దున వెళ్ళటం, రాత్రి 2 గంటల పనిచేయడం. ఇప్పుడు మనం ఈ దేశంలో రాత్రి 2 గంటల దాకా చేస్తూ, అక్కడ చేస్తూ,
అసలు ఎటువంటి జీవన విధానం మానవుడికి సహజంగా ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది మనకి. రాత్రి ఈ టైంకి నిద్రపోవటం, ఈ టైంకి లేవటం. ఆ క్లాక్, ఈ బయలాజికల్ క్లాక్ యూనివర్సల్ క్లాక్కి రెండు అనుసంధానమై ఉంటాయి. ఎప్పుడైతే మనం దాని నుంచి దీనికి డిస్టర్బ్ అవుతామో, ఈ క్లాక్ అంతా డిస్టర్బ్ అయిపోతేనే అనారోగ్యాలన్నీ వస్తాయి అవన్నీ. సో అసలు ఇప్పుడున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ ఇవన్నీ చేస్తూ దీంతో పాటు ఇవి కూడా పెట్టుకున్నావు అనుకోండి. నువ్వు ఏంటి, నువ్వు అసలు ఉద్యోగం నుంచి వచ్చేది రోజు 4 గంటలకు వస్తావు అనుకున్నావు. వచ్చి నువ్వేదో గురువు ఫాలో అవుతున్నావు కదా, ఆ గురువు గారిని 5:30 కదా పుచ్చేయమంటాను అనుకున్నావు. దీనికి నిద్ర ఎప్పుడు ఉంటుంది అసలు? 4 గంటలకు వచ్చి 1 గంట సేపు లేచి మళ్ళీ కూర్చొని 5:30 కదా వెళ్తే అప్పుడేంటి, మనం మోర్ దెన్ నమ్మకం అదొక రిచువల్ లాగా చేస్తాం. అమ్మో ఇది చేయకపోతే ఏమవుతుందో, ఆ గురువు ఏమనుకుంటాడో, మనం ఈ గురువుని ఫాలో అవుతున్నాం, ఈ ఆశ్రమం ఈ పద్ధతి ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ అమ్మో ఇది ఫాలో కాకపోతే నాకేమైనా కష్టం తగులుతుందేమో, నాకేమైనా శాపం తగులుతుందేమో. అలా ఎప్పుడు జరగదు. పొరపాటుగా ఒక రోజు మిస్ అయినా కూడా దాంతో అయిపోతుంది. చాలా మిస్ అయిన వాళ్ళంతా చాలా తీవ్రంగా ఆవేదన పడిపోతున్నారు. ఓ 4 రోజులు మిస్ అయిపోయి అసలు ఏమీ అవ్వదునైనా. ఎందుకంటే కాలాన్ని బట్టి అన్నీ మారుతూ ఉంటుంది, మన ధర్మం మారుతుంటుందని చెప్తున్నాను ఏకంగా. కాలాన్ని బట్టి విధానాలు ఎంతో మందిని చూస్తున్నాం, ఏ విధానం ఏ కాలానికి ఏ విధంగా సాగుతూ ఉంటుందని. సో ఈ కాలానికి అసలు అన్నిటికంటే ఉత్కృష్టమైనది న్యాచురల్ ధర్మం. మామూలు ధర్మాన్ని ఆచరిస్తే అసలు ఏమీ అవసరం లేదు మనకి. ఏ కాలంలో అయినా కూడా పరుషంగా ఉండకుండా 4 మంచి మాటలు చెప్తూ ఉంటే చాలు. ఇంకోళ్ళకి కష్టం కలగనివ్వకుండా మనం ఆచరిస్తూ ఉంటే అదే అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం. ఇవి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రకరకాల స్కూళ్ళు, రకరకాల కాలేజెస్, కరికులమ్స్ ఇట్లా ఉన్నట్టే, ఎగ్జాక్ట్లీ సిలబస్లు కరికులంలు ఉన్నట్టే మనకి ఈ గురు పరంపర ఈ ఆశ్రమాల్లో కూడా రకరకాల కొన్ని వందలు వచ్చేసి ఎవరి వాళ్ళు పెట్టేసి ఉంటున్నాయి, పెడుతున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే నేను చెప్పాను కదా, గురువులైనప్పటికీ ఈ లోక వ్యామోహంలో పడి నాకు 400 శిష్యులు ఉన్నారు, ఆ గురువు గారికి 1000 మంది ఉన్నారు, నేను కూడా ఇంకో 600 మంది తెచ్చుకోవాలి తొందరగా అని చెప్పేయటం. ఇలా ఇది నెంబర్ కాదు కదా మనకి ఇక్కడ వెళ్ళిపోతూ ఉండాల్సింది, మనం చేయాల్సింది. గురువు అన్న వాళ్ళు ధర్మం కొనసాగేలాగా అసలు వాళ్ళు ఏ శిష్యులు అక్కర్లేదు. వాళ్ళకి కేవలం వాళ్ళ సాధన ద్వారానే ఎంతో ధర్మాన్ని సృష్టించవచ్చు, ఎంతో ధర్మంగా ఉండేలాగా ధర్మాచరణ చేయొచ్చు, ధర్మాన్ని ప్రచారం చేయొచ్చు, అది ప్రసరింపు చేయొచ్చు. అసలు వాళ్ళ శక్తితోనే ధర్మం ప్రసరిస్తుంది, అంత చేయొచ్చు. కానీ ఇలా పెట్టుకోవడంతో ఏంటి, ఇలా మీరు అన్నట్టు ఇప్పుడు కొన్నాళ్ళు ఒక ఆశ్రమాన్ని ఫాలో అవుతారు, అక్కడ ఏదో తేడా వచ్చింది అనుకోండి, ఇంకో ఆశ్రమం తిరిగి వెళ్తారు, అక్కడ ఇంకేదో విధానాలు ఉంటాయి. ఆ విధానాలు మీరు అన్నట్టు అమ్మో ఆ 2 రోజులు నేను చేయకపోతే అమ్మో ఏమైపోతుందో, మా గురువుగారి కోపం వస్తుందేమో. అండ్ అసలు అది కాదు, గురువు అన్నిటికంటే ముందు ఏంటి, నాకేమైనా అనర్థం జరుగుతుందేమో అనుకుంటాడు ఇవన్నీ, అంత బాధపడతాడు. అస్సలు అసలు 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 ఆయన భగవంతుడు అన్నిటికంటే సుప్రీం. ఆయన భగవంతుడు ఇవేమీ పెట్టాడు, ఇవన్నీ మనం. ఇప్పుడు అమ్మవారు వచ్చి నాయన నా కోసం నువ్వు 21 సార్లు లలితా సహస్రనామం చదువు ఈరోజు అని ఆవిడ చెప్తున్నా నాకు వచ్చి, కానీ లేకపోతే నీకు శాపిస్తానంటుందామని. అంతే కదా తల్లి. అన్ని నేను అంటాను, దేవతలు అంత అనురాగమూర్తులు ఇంకోళ్ళు ఉండరు. మనందరికీ ఈ సృష్టి మొత్తానికి తల్లి. ఆవిడ మన మీద కోపం ఎందుకు ఉంటుంది? నీ జీవన విధానం తెలుసు, నీ ఉద్యోగం తెలుసు, నీ జీవితం ఇప్పుడు ఎలా సాగుతుందో తెలుసు. నువ్వు ఈరోజు పూర్తిగా తినటం కూడా మానేసి ఉపవాసం ఉండి నువ్వు 21 సార్లు చేయాల్సింది ఇక్కడ కూర్చుని అని శాసిస్తుంది ఆవిడ. అసలు అంటే వీలైతే చేసుకోవచ్చు, కాకపోయినా ఇబ్బంది వీలుండి నీ ఆరోగ్యం, శరీరం, నీ ఉద్యోగ ధర్మం, నీ ఇంటి పరిస్థితులు, నీ గృహస్థాశ్రమం, వీటిలన్నింటిలో ఇది నీకు ఎక్కడ కుదురుతుందో అక్కడ దాకా నువ్వు చేసుకోవచ్చు. అంతేకాని వీటిలన్నీ డిస్టర్బ్ అవుతూ నువ్వు చేసుకోమని ఏ దేవుడు అనడు, ఏ గురువు చెప్పండి నీకు. అని కంపల్సరీ కొంచెం చేయను అని చెప్పి ఏ దేవత అనదు. నేనైతే ఇప్పుడు వినలేదు. అవన్నీ బాగుండడం కోసం మనం ఇది చేస్తా కదా, ఇవన్నీ బాగుండడమే కదా చేసేది. ఇప్పుడు ఇవన్నీ బాగుండడం కోసం ఇది చేస్తున్నాం, కానీ దీనివల్ల అవన్నీ డిస్టర్బ్ అయ్యేలా ఉంటే మళ్ళీ నీకు ప్రశాంతత కోసమే కదా నువ్వు వస్తున్నది. ఏదైనా భగవంతుని స్తోత్రాలో నామాలో చదువుకోవడం చేసుకోవటం ఎందుకు, ఇవన్నీ సక్రమంగా ఉండడం కోసం. ఇంకా డిస్టర్బ్ అయ్యేలాగా చేయడు కదా. మనం ఆర్తితో భగవంతుని కలిస్తే ఒకసారి కొలిచినా 1000 సార్లు తలుచుకున్నా ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆర్తి ఉండాలి అక్కడ, నెంబర్ ముఖ్యం కాదనమాట. అలా కాదు నేను ఈరోజు ప్రపంచం ఎలా అయినా సరే
ఒక 1000-108 సార్లు నేను చేయాల్సిందే అని నేను ఎవడొచ్చినా నేను తలుపు తీను, ఇప్పుడు ఎవడన్నా వచ్చిన వాటిని వంట కూడా వంట చేసి పెట్టను అనేంటి ఉంది. అది అవి అసలు ధర్మాలు అవి. భగవంతుడు వాటికి ఎప్పుడు ఒప్పుకోడు ఆయన. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని గురువుగా స్వీకరించవచ్చండి? తప్పకుండా దేవతలను చక్కగా స్వీకరించవచ్చు. ఎంతోమంది మహానుభావులు మహాపురుషులు ఎంతోమంది దేవతలనే గురువులా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నమయ్య అంటాడు కదా, స్వామివారు నువ్వే యజమాని, నువ్వే గురువు, నువ్వే తల్లి, నువ్వే తండ్రి నాకు అంటాడు ఆయన. అన్నమయ్య చక్కగా ఏ దేవతనైనా మనం స్వీకరించవచ్చు. దేవతలని మనం అంత గురువుగా స్వీకరించినప్పుడు, అలా స్వీకరించినప్పుడు కూడా దేవతలేమి మనమేమి, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి అనుకున్నావు, నువ్వు ఆయనే నా గురువు అనుకున్నప్పుడు నేను రోజు కంపల్సరీగా 20 సార్లు నేను కొని ఒకసారి సుప్రభాతం చదవాలి, ఓ రోజు ఇది చదవాలి, డైలీ చేస్తేనే నాకు ఆయన గురువు అవుతాడు అని బెంగపెట్టుకోక్కర్లేదు అస్సలు. ఇందాకే చెప్పానే, ఇప్పుడున్న కాల పరిస్థితులు వేరు, ఆయన తెలియదు మన సంగతి అంతా. సో మనం ఒక్క స్నానం చేసి ఆయన ప్రపంచాన్ని సరగా కాపాడని చెప్పి మనం ధర్మ మార్గంలో మనం వెళ్ళిపోతుంటే ఆయన చక్కగా మనం చూసుకుంటూనే ఉంటాడు నిత్యం. అండ్ ఎప్పుడైతే మనకి అంత విశ్వాసం ఉండి ఆ స్వామివారే నా గురువు, లేకపోతే అమ్మవారే నా గురువు, ఆ తల్లే నా గురువు అని మనం అనుకున్నప్పుడు మనం ఏ తప్పటడుగు వెయ్యకుండా మనం నమ్ముకున్న గురువు అంటే ఆ దేవత మన నిత్యం రక్షిస్తూ ఉంటుంది, నిత్యం మనకి ఆ మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. మనకి అంత ఉన్నతంగా ఆలోచించగలిగే స్థితి చేరుకోవాలి. మనం కమ్యూనికేషన్ కూడా అసలు ముందు మనం అంత నమ్మకం పెట్టుకోవాలి. ఏమి నువ్వు ఉన్నావు, ఇప్పుడు భక్తులు కూడా ఎన్ని రకాలుగా ఉంటారు, స్వామివారికి వచ్చే భక్తులు కూడా ఎంతెంత లెవెల్ దాకా మన నమ్మకం వస్తుంది, మన భక్తి వస్తుంది, ఎంత వస్తుంది, ఎట్లా అన్నది ఉంటుంది. అది అంత అచంచలమైన భక్తి పెట్టుకుని నువ్వే నా తండ్రి, నువ్వే నా గురువు అని అనుకున్నప్పుడు, అంత నమ్మకంతో ఉన్నప్పుడు వెంటనే మనం ఈ సోల్ ఆ దేవతతో అలా కనెక్ట్ అయి ఉంటాం. కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఇలా మార్గంలో వెళ్ళిపోతుంటే ప్రతి క్షణం మనకి నిర్దేశం వస్తూనే ఉంటుంది. ఏ తప్పు పని మనం చేయం అప్పుడు. ఇంకా సపోజ్ ఏదో ఉద్యోగంలో వాళ్ళకి గబుక్కుని జాబ్ పోతుంది, పాప 2-3 నెలల్లో మళ్ళీ ఏదో రాకపోతే, ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, ఏదో అమెరికాలో ఉన్నామండి, మాకు ఇక్కడ ఉద్యోగం పోయింది, ఇంకా 4 నెలలే మా స్టేటస్, ఇక్కడ 4 నెలలు అప్పుడు రాకపోతే మాకు చాలా కష్టం, ఎలాగా ఇది అంటుంటారు. సో ఇలా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వెవరైతే గురువుని నమ్ముకున్నావో ఆ గురువు నుంచి నీకు మెసేజ్ వస్తుంది, ఫలానా చోట ఉద్యోగం ఉంది, నీకు తెలియకుండా నువ్వు అప్లై చేసుకుంటావు, చేస్తావు, అది వచ్చేస్తుంది. అది భగవంతుని నమ్ముకున్నా ఆయన నీకు ఆ మెసేజ్ రూపంలో పెడతాడు. ఏదైనా కూడా సత్యం గారు మనకి ఆలోచనే ప్రధానం, థాటే ఆలోచనే భగవంతుడు. ఇప్పుడు మంచి ఆలోచన వచ్చినవాడు మంచి పని చేస్తాడు, చెడు ఆలోచన వచ్చినవాడు చెడు పని చేస్తున్నాడు. ఈ ఆలోచన ఎలా వెళ్తుంది? మన వచ్చే ఆలోచన వల్లే మన కర్మ చేస్తాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మల ప్రారంభంతో మనకు ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక గురువు ప్రొటెక్షన్లో ఉంటామో ఆ ప్రారంభం నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచన పక్కకు తోసేసి మంచి ఆలోచనలు తీసుకెళ్తాడు ఆ గురువు మనని. అది ప్రత్యక్ష గురువు అయితే చెప్తాడు, నాయనా ఇటు వెళ్ళకు, ఇదేదో చేసుకోవాలి. మన ప్రత్యక్ష గురువు దొరకనప్పుడు భగవంతుడు ఏంటంటే డైరెక్ట్గా మెసేజే పంపిస్తాడు. అందుకని మనం ఒక్కోసారి చూడండి, ఏదో ప్రయాణం చేద్దాం అనుకుంటాం, ఎందుకో లాస్ట్ మినిట్లో మనకి ఎందుకో తోస్తుంది, వద్దు ఈరోజు వద్దులే, ఎందుకో వద్దు అనిపిస్తోంది, మన ఇంట్లో వాళ్ళతో అంటాం. ఇంట్లో వాళ్ళు అంటారు అన్ని సర్దేసేసాం, మనం ఏంటి ఇప్పుడు ప్రయాణం వెళ్ళాలి, మీరు ఇప్పుడు లాస్ట్ మినిట్లో వద్దనండి అంట కదా. మనకేమో ఎందుకో వెళ్ళబుద్ధి కాదు, వద్దులే ఈరోజు వద్దులే, రేపు వెళదాం, లేకపోతే ఇంకోసారి వెళదాం, ఇంకోసారి. ఇది ఏంటి? మనం నమ్ముకున్న గురువు ఆ భగవంతుడు మనకి వెంటనే మెసేజ్ పెట్టాడు అనమాట ఒకటి. అందుకని ఈ ఆలోచన మనకి చికాకు ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే మనం అన్ని విధాలు ప్రిపేర్ ఉన్నాం కదా, మనకి చికాకుగా ఉంటుంది. కానీ ఆ గురువు మనని కాపాడడం కోసం ఇది మంచిది కాదు, ఇప్పుడు జరగటం, ఇది నువ్వు వెళ్ళటం అని వెంటనే ఆయన ఆలోచన పెట్టాడు మరి. సో అప్పుడు ఏమవుతుంది, మన ప్రారంభ కర్మని పక్కకి తోసి మనం ఉన్న ప్రకారం వెళ్ళిపోతే అది ఆ యాత్ర సఫలీకృతం కాకపోవచ్చు, ఏదో ఇబ్బందులు పాలవచ్చు ఆ రోజు మనకి, అది మన ముందు మనకు తెలియదు కదా. ఓకే, మన ప్రారంభ కర్మ ప్రకారం మనం వెళ్ళిపోతుంటే అవన్నీ జరుగుతాయి మనకి. ఎప్పుడైతే మనం నమ్ముకున్న గురువు దగ్గర నుంచి ఒక మెసేజ్ మన మైండ్లో థాట్ వస్తుందో వెంటనే పక్కకి తోసేసి వద్దు వద్దు అని ఏదో చెప్తుంటాం మనం ఇన్నర్గా. ఎందుకంటే మనం ఆ ఇన్నర్ సోల్ చెప్పేది అంత గ్రహించలేము, కానీ ఇంకా మనస్సుని ప్రభావితం చేసేలాగా ఆ మెసేజ్ వస్తుంది మనకి. మెసేజ్ రావడంతో వద్దులే, ఎందుకో వద్దనిపిస్తుంది అంటాం, కావాలంటే నాకు చిరాకు అవుతుంది. కానీ తర్వాత 4 రోజుల తర్వాత గ్రహిస్తాం, అయ్యో
మంచిదే అయింది మనం ఆ రోజు వెళ్ళకపోవడం. ఇప్పుడు ఎందుకు కొంతమంది చెప్తుంటారు, ఇలా ఏదో తిరుపతి వెళ్దాం అనుకున్నారు ఒకళ్ళు ఎవరో, ఏదో ఊరు ఏదో క్షేత్రానికి వెళదాం అనుకున్నాం తిరుపతి అని, లాస్ట్ మినిట్లో ఇతనికి ఎందుకో చాలా కష్టం అనిపించింది, ఏదో ఒక రోజు ఇలా పొద్దునే దర్శనం చేసి సాయంత్రం రావద్దాం ఎల్లుండి వద్దాం ఏదో అనుకుంటాడు. లాస్ట్ మినిట్లో ఏదో కుదరదు, వద్దు అనేటప్పటికి వీళ్ళందరూ చాలా అప్సెట్ అవుతారు, వీడు ఇతను అప్సెట్ అవుతాడు. బట్ నెక్స్ట్ డే తెలుసుకుంటాడు, చూస్తే ఆ రోజు ఎవరో అక్కడ ఏదో వేపి రావటం అవుతుంది, అండ్ 40 గంటలు క్యూ లైన్లో ఉండిపోయారు అందరూ. ఈయన లోపలికి వెళ్తే అసలు బయట కూర్చుండేవాడు కదా. అట్లా ఎంతమంది మనం చూస్తున్నాం క్యూ లైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ట్రైన్లు వెళ్ళిపోతూ వాళ్ళ పాపం ఆ లైన్లో ఉండిపోతున్నారు. సో ఇటువంటిది రానియకుండా ఆయన నీకు కాపాడుతున్నాడు, నీకు ముందే చెప్తున్నాడు బాబు ఇలా ఉంది ఫలానా అని చెప్పి. అందుకని ఇది భగవంతుడు ప్రత్యక్షంగా కనపడి మనకి చెప్పడు కదా. అండ్ గురువు అన్న వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చెప్పరు, ఏంటి ఇది ఇలా చేయకు, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దానికి చెప్పావు అనుకో వీడి లాజిక్తో మనిషి వితన్వాదం చేయడం మొదలు పెడతాడు. అందుకని బాబు ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది మంచిది కాదు అని చెప్తారు వాళ్ళు, మనం అప్పుడు నమ్మకంగా వెళ్ళాలి. సో ఈ థాట్ భగవంతుడు మనకి పెట్టాడు అనమాట. అందుకని నేను అందరూ మన వాళ్ళకి చెప్తాను, మీకు ఏదన్నా అలా తోస్తుంది అంటే అది మీరు నమ్ముకున్న గురువు మీకు అది చేస్తున్నాడు, మీరు వెంటనే అలా పాటించండి. అంతేకాని మీకున్న ఈ ఈ మాయలో పడే లాజిక్ ఉంటుందే ఆ లాజిక్లో పడి చేసుకోవద్దు. ఆ లాజిక్లో పడ్డారా మళ్ళీ ప్రారంభ కర్మల ప్రకారం వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళి కష్టంలో పడి అయ్యో ఏంటండి వింటుంటాం కదా, నాకు ఎందుకు అనిపించిందండి, వద్దు అనిపించింది ఆ రోజు అయినా కూడా చేశానండి అంటుంటారు. వద్దనిపించినప్పుడు నువ్వు చేయకుండా ఉండాలి కదా. అయినా చేశానండి అంటారు, అయినా చేసి నేను ఏదో ప్రాబ్లంలో పడ్డాను అనుకుందాం, ఇప్పుడు ఎందుకు ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఎవరో ఒకళ్ళు నాకు చేశారు, అది ఏంటి ఏదో ఫ్లాట్లు ఏవట, వాళ్ళంతా చాలా అసలు జీవితం చాలా చక్కగా గడుస్తుంది వాళ్ళకి. అండ్ కానీ ఏంటంటే రిటైర్మెంట్ అవుతున్న టైంలో బోడంత డబ్బు వస్తుంది వాళ్ళకి. అసలు ఏం చేసుకుంటాం ఏం చెప్పి ఏం తోచక ఊరికనే ఏదో సమ్ కంపెనీల్లో ఏవో రియల్ ఎస్టేట్ వీటిల్లో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ లాగా పెట్టారు, ఏదో ల్యాండ్స్ ఏవో చేస్తున్నారు ఎవరో అని. వాళ్ళు చాలా మంచివారని మేము విన్నామండి, నలుగురు చెప్పారే పెట్టామండి అని అన్నారు. కానీ ఆయన ఆ క్షణంలో పీకింది కూడా అట, ఎందుకు అసలు మనం రిటైర్ అయిపోయి ఇప్పుడు ఈ గోళ్ళంతా మనకి వచ్చింది ఏదో హాయిగా బ్యాంకులో వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది చాలు, దీంతో పాటు ప్రశాంతంగా ఉందాము అని అనిపించి కూడా లేదు, ఇది వేస్తే ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది దీంట్లో, ఇది ల్యాండ్ కదా ఇంకా అప్రిషియేట్ అవుతుంది, దీంట్లో మనకు వచ్చిన 15 లక్షలు అక్కడ పెడితే అది 30 లక్షలు వచ్చేసానికి పీకింది మనసు ఒకటి, చేద్దామని వెనకాల మనసులో తోస్తోంది ఇది వద్దులే అని. ఈయన ఏం చేస్తాడు, చివరికి వినకుండా పెట్టేశాడు. అక్కడ పెట్టేసిన తర్వాత అది కాస్త అలా బ్లాక్ అయిపోయి వాళ్ళది వెనక్కి చేయలేక 5-6 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు ఎంతో శోభ పడుతున్నాడు. ఏమైంది, నీ ప్రారంభ కర్మేమో పెట్టు నాయన అని చెప్పింది, వద్దు అని చెప్పి నువ్వు నమ్ముకున్న దేవుడో నువ్వు నమ్ముకున్న గురువు చెప్తున్నాడు నీకు. అందులో ఆ రెండో ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తున్నారు బాబు, పెట్టేస్తాడు. మనం అలా పెట్టేవాళ్ళని చూస్తాం కదా, అయ్యో నేను చేస్తానని అంటే అప్పుడు గొప్పగా ఫీల్ అవుతావు, నేను ఇన్వెస్ట్ చేశాను, ఇది లాభాలి ఇది ఇవ్వాలని. ఈరోజు నువ్వు ఆ క్షణంలో నేను పీక్కున్నానని అంటున్నావు కదా, నేను వద్దు అనుకున్నాను, నా మనసు చెప్పిందండి వద్దు, ఎందుకు ఇది ప్రశాంతంగా ఉంచ కదా మనం, ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ రెండో థాట్ మనం నమ్ముకున్న దేవుడి నుంచి వస్తుంది మనకి. అది మనం తీసుకోవాలి అప్పుడు వెంటనే, అది తీసుకుని ఈ పక్కకి వెళ్ళకూడదు. కానీ ఏంటంటే ప్రారంభకరం అంత ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇది చేయనిస్తుంది. ఆ రెండో థాట్ ఎప్పుడు మనం అచంచలమైన విశ్వాసం గురువు మీద కానీ మన నమ్మకం దేవుడి మీద కానీ పెట్టుకుంటే ఆ రెండో థాట్ని ఫాలో అవుతాం. ఆ రెండో థాట్ ఫాలో అయిన వాళ్ళని చూస్తాం కదా మనం కూడా, అటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే వద్దనిపించింది ఎందుకో నేను ఇంక చేయలేదు. ఇప్పుడు ఎందుకో ఆయన ఫ్రెండ్ ఇంకోటి ఉంటాడు, వాడు పెట్టాడు, కరెక్టే పెడితే బాగానే అనిపిస్తుంది, కానీ ఎందుకో నాకు వద్దు అనిపిస్తుందని నేను మాత్రం చేయనండి అంటాడు. ఎందుకు చేయని అనిపిస్తాడు, అది ఆ భగవంతుడు విన్నాడు, ఈయన వినలేదు. అంటే నేను ఉన్న గురువుని నేను నమ్మనండి, ఒక్కొక్క గురువు ఒక్కొక్క ప్రలోభాలతో పాటు నేను చూస్తున్నాను, ఎందుకో వాళ్ళ మీద నాకు అంత గురి కుదరట్లేదు, వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి నాకు అంత గురి కుదరట్లేదు, ఎందుకు వాళ్ళు నేను అంతగా అంతగా ఆరాధించడం కూడా అనుసరించడం వాళ్ళు చెప్పే చేయలేకపోతున్నాను, నేను భగవంతునే తీసుకుంటాను అనుకున్నాను. చక్కగా తీసుకోండి, భగవంతునే గురువుగా ఆరాధించండి. మీరు ఎప్పుడైతే అంత ఉన్నతంగా భగవంతుడి దగ్గరని గురువుగా ఆరాధిస్తారో ఆ శక్తి మీకు కనెక్ట్ అయి ఉంటుంది, మీకు అప్పుడు మంచి మార్గంలో తీసుకెళ్తాడు ఆయన. అప్పుడు ఏంటంటే ఇంక ఏది మంచి మార్గంలోనే పెడుతూ ఉంటాను, అంత శక్తి మనకు వస్తుంది. ఆయన దగ్గర నుంచి ఆ మెసేజెస్ కూడా వస్తాయి.
చెప్పాను కదా, ఇప్పటికీ కూడా అండి ఎంతోమంది హిమాలయాల్లో ఉన్న యోగులు, ఒక 1000 సంవత్సరాల క్రితం కొన్న యోగులు, వాళ్ళ దగ్గర నుంచి కూడా సందేశాలు వస్తున్న వారు ఉన్నారు కదా ఇప్పుడు మనకి. వాళ్ళ దగ్గర నుంచి కూడా సందేశాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కదా. సో గురువులు అంత శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సందేశ రూపంలో వీళ్ళకి వస్తుంది. ఆ విధంగా చేయండి. కానీ అందరికీ నేను చెప్పేది, ఈవెన్ ఇప్పుడు గురు మార్గంలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా దయచేసి ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా చెప్పండి. వాళ్ళని ఇబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఇంకా పోయేలా చేయొద్దు. ఇంకోటి చెప్తాను సత్యం గారు, మనం ఏదైనా గురువులు 10 మందిని కష్టపడేలా చెప్తున్నారంటే ఈ గురువు కూడా శక్తి తగ్గుతుంది రాను. వీళ్ళు గ్రహించరు. కానీ నువ్వు మంచి మార్గంలో వాళ్ళని సౌమ్యంగా పెట్టాల్సింది పోయి నువ్వు చేస్తుంది ఏమిటి, నువ్వు ఈ సిస్టమ్ ఫాలో, ఇందాక మీరు అన్నారే ఇది ఉంది ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వు, నువ్వు ఏమైనా నాకు పర్వాలేదు, కావాలంటే మీ ఆవిడని బయటకు వచ్చామని 4 రోజులు అక్కడ బయట పంపించేసి నువ్వు ఇలాగే ఉండు, మీరు 3 రోజులు ధ్యానంలోనే ఉండు, అప్పుడు మరి రెగ్యులర్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. అలా గనక చేస్తే అసలు ఈ గురువు కూడా శక్తి తగ్గుతుంది. ముందర గురువు పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యూనివర్స్ నుంచే పాజిటివిటీ రావాలి. ఇప్పుడు ఈ 10 మందిలో ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వాళ్ళ కష్టాలు వచ్చిన తర్వాత రేపు పొద్దున ఈ గురువుని నిచ్చాడు అనుకోండి, అది మరీ అవధి గురువు కూడా అంతే కదా. ఇప్పుడు అంత కష్టం పడిన తర్వాత ఆయన ఇలా చేశాడు అందుకనే మా జీవితం ఇలా అయింది అనుకుంటూ పోతుంటే అది మంచిది కాదు కదా. అది అంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, ఇట్లా గురువులు వాళ్ళు శ్రీరాముని తీర్చిదిద్ది ధర్మ మార్గాన్ని నడిపించారు. అవును. అలాగే ద్వాపర యుగంలో అవును ద్రోణాచార్యుల వారు కానీ మరో సాందీపుని కానీ ఇట్లాంటి గురువులు అందరూ చాలా ఇట్లా మళ్ళీ కలియుగానికి మళ్ళీ అలాంటి గురువులు ఎవరు మనకి ఇప్పుడు దగ్గరలో ఉన్నారు ఏమన్నా తెలియజేస్తారు గురుగారు? ఇప్పుడు మీరు ఇందాక త్రేతాయుగం అన్నారు, ద్వాపరయుగం అన్నారు. అప్పటి కాల పరిస్థితులు వేరు, త్రేతాయుగం నాటివి వేరు, ద్వాపరయుగం వచ్చేటప్పటికే తగ్గిపోయింది. మనకి త్రేతాయుగంలో ఉన్నట్టుగా మహర్షులు, తపోభూములు ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవి, మనుషులు తపస్సు చేసుకుంటూ అంతా. ద్వాపరయుగం వచ్చేటప్పటికి తగ్గాయి కాస్త, ఇప్పుడు ఇంకా తగ్గాయి కలియుగం రావడంతో. సో ఆ రోజుల్లో ఏంటంటే గురు శిష్య పరంపర కానీ గురువుల జీవన విధానం కానీ ఇప్పుడు మహర్షుల్లోనూ గురువులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఎంతో గొప్ప వేద విద్యలో కానీ వ్యాకరణంలో కానీ ఎంతో ఆరితేరిన మహర్షులు, ఎంతో మహానుభావులు ఉండేవాళ్ళు. మహర్షులే కాకుండా మహానుభావులు. మహర్షులు అంటే మనం భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అంతా మహర్షి పరంపర కదా, సప్త ఋషులు. మామూలుగా గురువులు కూడా రూపంలో ఉన్న, ఇప్పుడు మీరు సాందీపుడు అన్నారు, ఇలా గురువులు కూడా ఉన్నారు. అన్ని కాలాలు చెప్తున్నారు, త్రేతాయుగం, ద్వాపరయుగం. సో త్రేతాయుగంలో ఈ మహర్షులు గురు పరంపర, తర్వాత ద్వాపరయుగంలో ఈ సాందీపుడు, మనకి ద్రోణుడు వీరంతా గురు పరంపరలో ఎంతోమంది. అప్పుడు ఏంటంటే అప్పుడు ప్రజల ఉన్న ఆలోచన విధానము వేరేగా ఉండేది, పరిస్థితులు వేరేగా ఉండేవి. వాళ్ళు బాహ్యంగా మన మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు కలియుగం వచ్చిన మొదట్లో కూడా ఇటువంటి మహాపురుషులు మన మధ్యనే ఉన్నారు, మన మధ్య తిరుగుతూ కాస్త ఉండేవారు. కానీ ఇప్పుడు గత 40-50 సంవత్సరాలుగా తీసుకుంటే అధర్మము అన్ని చోట్ల పెరిగిపోతారు. ఇదేంటంటే అసలు చెప్పాలంటే ఇది సహజంగా కాల లక్షణం ఇదనమాట. ఇంత మహాకాలంలో ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్పానుగా 4,38,000 సంవత్సరాలు అంటాము. ఈ కాల ప్రమాణంలో ఏమవుతుంటుంది, ధర్మం అనేది అప్పుడప్పుడు తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇలా పోతున్నప్పుడు అందుకనే అసలంటూ సర్వనాశనం అయిపోయి ఈ సృష్టి ఏదో పూర్తిగా వినాశనం కాకుండా ఉండడం కోసం ఇందాక చెప్పాను, భగవంతుడు 400 మందిని అక్కడక్కడ ఉంచుతాడు మహాపురుషుల్లాగా. వీళ్ళు ప్రతి కాలాల్లోనూ ఉంటారు. ఆ కాలాల్లో వాళ్ళందరూ మామూలుగా సంచరించే వాళ్ళు, వాళ్ళందరినీ వీళ్ళు అనుసరిస్తూ ఉండేవాళ్ళు, ఎంతో ఫాలో అవుతూ. సో ఇప్పుడు ఈ కాలంలో కూడా అలా ఉన్నారు మహాపురుషులు లాంటి వాళ్ళు. 400 మంది రకరకాల ప్రదేశాల్లో. వాళ్ళు ఒక మతం, ఒక కులంతో సంబంధం లేదు. జీవికి ఉన్నత మార్గంలో వచ్చిన జీవులకి కులంతోనో మతంతో సంబంధం ఉండదు. మనం అసలు దేవుళ్ళు కానీ వీళ్ళు అసలు ఆడవార్లు కానీ కులాలతో సంబంధం ఇవన్నీ. ఈ మహాపురుషులకి ఏం కులాలతో సంబంధం లేదు. రకరకాల కులాలు, రకరకాల మతాలు ఎక్కడో పుడతారు. వాళ్ళు ఏంటంటే కేవలం భూమి మీద ఉండటం వల్లనే ధర్మం కొంత దాకా కాపాడబడుతూ ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం ఒక 100 సంవత్సరాలకి ఇప్పటికీ ఎలా పడిపోతుందో, ఎలా అవుతుందో. సో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి
మీరు ఇందాక చెప్పినటువంటి మహానుభావులు అటువంటి వాళ్ళు బాహ్యంగా కనపడరు మనకి. అసలు ఎక్కడ బాహ్యంగా మనకి అక్కడ అందుబాటులో ఉండరు, యాక్సెస్లో ఉండరు వాళ్ళు. ఎక్కడో ఎక్కడో ఏదో తపస్సు చేసుకుంటానో ఎక్కడో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇందాక నేను చెప్పానే, వీళ్ళందరూ ఏంటంటే భూమి అనేది ఇలా మొత్తం ఇట్లా ఉంటే దేశాలతో సంబంధం లేదు. దేశాల పేర్లని ఇప్పుడు వచ్చాయి మనకి, రష్యాలు, అమెరికాలు ఇవన్నీ. ఇంతకుముందు మొత్తం అఖండం అంతా ఒకటే వ్యాపించి ఉండేది ఈ ధర్మం అనేది, సనాతన ధర్మం మొత్తం. సో ఈ ప్రపంచంలో ఈ మొత్తంలో భూమి మీద అక్కడక్కడ డిఫరెంట్ ప్లేసుల్లో ఈ మహానుభావులు ఉంటారు. వీళ్ళు కొంతమంది 200 సంవత్సరాలు, కొంతమంది 400 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది 30-40 సంవత్సరాలకే వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకో చోట ఇలా. కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు అలా అక్కడక్కడ వస్తారు, రకరకాలుగా వస్తారు. వీళ్ళు అలాగా ఏంటి జాగ్రఫికల్ లొకేషన్స్ చెప్తున్నా. ఎందుకు ఆ చుట్టూతా ఒక 400 కిలోమీటర్ దూరంలో ఈ మహానుభావుడి వల్ల ఆ మాత్రం ధర్మం కాపాడబడుతూ ఉంటుంది. అయితే ఒకటి అనగచ్చు, మరి ఇంత అధర్మం వచ్చింది కదా, నేను ఇంత అధర్మం వచ్చినా ఇంకా సర్వనాశనానికి వెళ్ళలేదు కదా పూర్తి మనుషులు. ఇప్పుడు మనం ఎక్కడో కొంతమందిని వింటున్నాం కానీ అందరూ అధర్మంగానే ఉంటే ఇంకా ఈ మాత్రం కూడా నిలబడదు మనతో. ఈ స్థితికి రానియకుండా ఈ మనిషి కాపాడుతుంటాడు. ఇంకో చోట ఇంకెక్కడో సపోజ్ ఏ ఒరిస్సాలోనో ఎక్కడో అంటే చెప్తున్నా, ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక మహానుభావుడు ఉండి ఆయన చుట్టుపక్కల కొన్ని వేల కిలోమీటర్స్ ఆయన కాపాడుతుంటాడు. కానీ వాళ్ళు చెప్పరు నేను ఎందుకోసం వచ్చాం, మీది అసలు ఎవరికి బాయిగా చెప్పరు వాళ్ళు. అసలు మనకు కనపడరు, చాలా మంది కనపడరు కూడా. వీళ్ళల్లో కొంతమంది ఏమిటి, ఇప్పుడే హిమాలయాలు అలా వచ్చిన వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి దగ్గర నుంచి అంశ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక అంశతో మహాపురుషులు లేకపోతే మహర్షుల అంశతో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా ఈ సృష్టిని కాపాడడం కోసం అనమాట. ఈ మాత్రం సర్వనాశనం కాకుండా పూర్తి కాపాడడం కోసం. సునామీ మనకి వచ్చింది కదా, అప్పుడు వచ్చి తమిళనాడు ప్రాంతం చాలా పాపం ఆ డిస్ట్రిక్ట్స్లో చాలామంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అది ఎందుకు సునామీ వస్తుంది? ఇంత అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఈ న్యాచురల్ డిజాస్టర్ సామాన్యం. ఓకే, అప్పుడేంటి, అక్కడి నుంచి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఆ తమిళనాడులోని ఒక చోట ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు తెలుసు వస్తోంది, ఇలా కాసేపట్లో ఇలా అవుతుంది, సముద్రం పొంగుతుంది, ఇదంతా ఇది అధర్మం ప్రకారం జరగాలి. కానీ అది అదే కనుక ఇంకా ఎక్కువ తీరం ఇంకా లోపలికి వస్తే ఇంకా కొన్ని కోట్ల మంది పోయి ఉండేవాడు. ఆయన కేవలం ఆయనకున్న మంత్రశక్తితో సంకల్పంతో ఆయన ఏం లేదు, ఆయన దగ్గర ఇలా పక్కనే మామూలుగా మళ్ళా జీవితం గడుపుతున్న మనిషి, ఎవరికి తెలియదు ఆయన గురించి. ఇది ఆయన దగ్గర ఒక గ్లాస్ ఉందమ్మా, పక్కనే గ్లాసు నుంచి కొంచెం నీళ్ళు ఇలా తీసి ఇలా పోసాడంతే. జస్ట్ పక్కన కూర్చున్న ఆయన అప్పుడు ఎక్కడో ఆఫీస్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఆయన మామూలు పరంపరలో ఉన్నాడు, ఎవరికి తెలియదు ఆయన శక్తిని. ఆయన జస్ట్ నీళ్లు ఇలా ఇలా ఒక లైన్ ఇలా పోస్తే అక్కడితో ఆ సముద్రం ఆ క్షణంలో అక్కడ ఆగింది, ఇంటికి రాలేదు ముందు ఇంకది. సో ఇటువంటి మహాపురుషులు అక్కడక్కడ ఉన్నారు ప్రస్తుతం. ఈ చెప్పిన ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నాడు, ఆయన చిన్న ఉద్యోగంలో చేస్తున్నాడు ఆయన. కానీ అతి సామాన్యంగా కనిపిస్తాడు, కానీ ధర్మంగా ఉంటాడు ఆయన మనిషి. ఈ జన్మలో ఎటువంటి అధర్మాలు పోకుండా ఉంటాడు, మామూలు ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ వెళుతున్నాడు ఆయన, అంతే. ఎవరికి తెలియదు ఆయన గురించి. ఈయన ఇంత శక్తివంతుడు, భగవంతుడు ఈ కాలంలో పెట్టిన మనిషి అని ఎవరికి తెలియదు. ఆయన వల్ల ఆ రోజు ఆ సునామీ ఎలా కాపాడబడి, అలాగే ఇంకో చోట ఇంకోటి ఇవి ఇలాగా కాపాడబడుతూ ఉండడం కోసం వీళ్ళు ఉంటారు. వీళ్ళు మన మధ్య ఉంటారు ఇప్పటికీ. అది మనకి వాళ్ళు చెప్పరు, ఎందుకంటే ప్రశాంతత పోతుంది వాళ్ళకి. నేను ఫలానా ఇంత శక్తి ఉన్న వాళ్ళని వాళ్ళు అసలు చెప్పరు, అసలు ఏమీ చెప్పరు. కొంతమంది కొంచెం దాకా. అయితే ఏంటి, మనం గనక మంచి ధర్మ మార్గంలో ఉంటూ, జాగ్రత్తగా వినండి, మంచి ధర్మ మార్గంలో వింటూ ఇటువంటి ప్రలోభాలకు ఏమీ పోకుండా మన ఉద్యోగం మనం చేసుకుంటూ, కష్టాలు అనేవి మనిషికి వస్తాయి, పూర్వజన్మ కర్మలను బట్టి మనకు వస్తాయని ఎప్పుడు చెప్తుంటాను. కానీ అది మనకు వస్తాయని వచ్చిన మార్గం మంచిది వదిలిపెట్టకుండా, ఈ కష్టాలంటే వీడి కారణం, ఈ కష్టాలు వీడి కారణం, వాడిని నుంచి వీడి నుంచి ఇలా చేయకుండా ఎవరి కష్టాలకి వాళ్ళే కారణం అవుతారు. అందరూ కొంతమంది కష్టాలను భగవంతుడు నిందిస్తారు. అలా అసలు మనం చేసుకునేవే మన ఫలితం. ఆయన మనకి భోగాలు ఇవ్వడు, కష్టాలు ఇవ్వడు, రెండు మనం చేసుకునేవే. ఈ ధర్మ మార్గంలో వెళుతూ ఇంత ఉన్నతంగా ఎవరు జీవిస్తారో
వాళ్ళు కొంతమంది వాళ్ళకి తెలియకుండానే వీళ్ళ దగ్గరికి వస్తుంటారు. వీళ్ళ దగ్గరికి ఎలా రావటం, అదే ఎన్ని ఎన్ని శ్రీ సృష్టిలో ఎన్ని విచిత్రాలు ఉంటాయి. ఎట్లా అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక ఆయన ఇలా నీళ్ళు పోగా ఆగిందని చెప్పి ఆయన కింద అసిస్టెంట్గా ఒక అతను ఒక 6 నెలల క్రితమే తమిళనాడులో ఇంకో చోట నుంచి గవర్నమెంట్ నుంచి చెప్పాను కదా ఇందాకైనా, వేరే డిపార్ట్మెంట్ నుంచి అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ వేస్తారు. జస్ట్ 6 నెలలే అవుతుంది అనమాట ఇతనికి. ఈయనకి కూడా తెలియదు ఈ ట్రాన్స్ఫర్ వచ్చిన ఆయనకి. కానీ ఈయన ఎప్పుడు ఈ పక్క టేబుల్లోనే కూర్చుంటాడు. ఈయన అసిస్టెంట్ కదా, మరి వేస్తారు పక్క టేబుల్లో కూర్చుంటాడు. అతను కూడా ఏంటి ఎంతో ధర్మంగా ఉంటూ అతను ఎప్పుడు మనకి గురువాయూరు ఉంటుంది కదా, కృష్ణుని కొలుస్తుండేవాడు. చాలా ప్రాణం. ప్రతి నెల గురువాయూరు వెళ్ళిపోతాడు అనమాట. ఎంత రష్ ఉండి నీవుండి నెల వెళ్ళాల్సిందే. వాళ్ళ ఊరి నుంచి చాలా ప్రయాణం చేస్తాడు. రాత్రి అంతా వెళ్ళి గురువాయూరు చేసుకొస్తుంటాడు. సో అంత ధర్మ మార్గంలో ఉండేటప్పటికి ఆ కృష్ణ ఏం చేశాడు, ఈ మనిషిని తీసుకెళ్ళి ఈ మహానుభావుడు పక్కనే పెట్టాడు. అది ఇతనికి తెలియదు. కానీ ఇతని జన్మ ఎంత సార్థకం కదా. నేను ఎందుకు వచ్చాను, ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అనుకుంటాడు. అలా నిందించాడు. ఇంకా అతని ధర్మమే మంచిది కాబట్టి నన్ను గవర్నమెంట్ ఏదో రాత్రి ట్రాన్స్ఫర్ చేసింది అలా నిందించాడు. సరే నాకు ఇక్కడ రుణం ఉంది, ఇక్కడికి వచ్చాం మనం అనుకోం కొంతమంది మనలో. అలా ఉన్నతంగా ఆ జీవి ఆలోచిస్తాడు. ఎందుకంత ఉన్నతం వచ్చింది అతనికి, ఇన్ని జన్మల సంస్కారం. ఆ కృష్ణయ్యనికి అంత నమ్మకం పెట్టుకుని నాయన నువ్వే అన్నీ నువ్వే చూస్తున్నావు అనటంతో భగవంతుడు ఏం చేశాడు, ఆయన తీసుకెళ్ళి ఈ ధర్మాత్మ దగ్గర పెట్టాడు. ఇంత మహానుభావుడిని పెట్టానే అటువంటి పక్కనే కూర్చునేలా ఏర్పాటు చేశాడు. కానీ ఈ మనిషికి గ్రహింపు కలగదు ఏమి. కానీ వీళ్ళల్లో ఇలా కూర్చున్న వాళ్ళల్లో ఇలా కొంతమంది, ఇప్పుడు ఇతనేమో ఇలా వచ్చాడు, పక్కనే ఓ అసిస్టెంట్ కింద కూర్చుని వచ్చి కొన్ని సంవత్సరాలు ఎంతో గడుపుతాడు. ఆ 4-5 ఏళ్ళు మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ ఎంతో గడుపుతాడు ఇక్కడ. ఇలాగ కొంతమంది ఇతనికి సన్నిహిత్యం అవ్వచ్చు, తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే ఈ మానవాడి సన్నిహిత్యంలోకి రావచ్చు. వాడు ఇలా రావటం వల్ల ఏంటంటే, అయితే వాళ్ళకి ఇందాక చెప్పాను గ్రహింపు కలదని. కానీ కొంతమందికి వీళ్ళలో ఏమనిపిస్తుంది, ఎందుకో మనం ఆయనతో ఎక్కువసేపు మాట్లాడదాం, ఆయన దగ్గర ఎక్కువసేపు కూర్చుందాం అనిపిస్తుంటుంది. అదేంటి, సోల్ చెప్తుంటుంది. బికాస్ సోల్కి సవ్వం తెలుస్తుంది. సోల్ ఎప్పుడు అన్ని వాసనలు పట్టుకునే ఉంటుంది అనమాట. మన జన్మజన్మల వాసనలన్నీ సోల్ అతుక్కుని ఉంటాయి. మైండ్కి సోల్ చెప్పేది మైండ్కి అర్థం కాదు. మనసు మళ్ళీ మన ప్రారంభ ప్రకారం పోతూ అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సోల్ ఇలా కాదని, ఈ సోల్ ఏం చేస్తుంది, ఇటువంటి ప్రదేశాలు తీసుకుని అది చాలా హ్యాపీ అవుతుంది. ఆత్మ తీసుకుని హ్యాపీ అయ్యి ఈ మంచి ఇంత ధర్మాత్ముడికి రావటం కూడా ఇన్ని జన్మ సంస్కారంతో వచ్చాం కదా అని వీడు ఎలాగా మంచి మార్గంలో ఉన్నాడు కదా, మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. సో ముందు ఈ వ్యక్తికి కూడా ఎంతో ఉత్తమ జన్మలు లభిస్తాయి అప్పుడు ఇటువంటి దగ్గరికి వెళ్ళటం వల్ల. కానీ అని చెప్పడు. అలాగా ఈ కాలంలో అక్కడక్కడ ఉన్నారు కొంతమంది. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఏదో హిమాలయాల్లో ఎక్కడో ఏదో నైమిసారణ్యం అటువంటి చోట్ల జన్మించి వాళ్ళు ఏదో సాధనలు తపస్సు అర్థాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఎవరికి ఏమి ఏమంటాం మనం ఏదో మంత్ర దీక్షలు ఇవ్వటం కానీ ఏమి చేయరు. వాళ్ళు కేవలం ఈ భూమి మీద ధర్మం రక్షించడం కోసం వచ్చిన మహానుభావులే వాళ్ళు. నాలుగు మంచి మాటలు ఎవరన్నా దొరికితే మాటలు చెప్తారు కాబట్టి ఇది ఎప్పుడు చేయరు. అలాగా రకరకాలుగా అక్కడ కొంతమంది, ఇప్పుడు కాశీ లాంటి ప్రదేశాల్లో కొంతమంది, అక్కడ చోట మళ్ళీ ఎందుకు అసలు అమెరికా, నేను అమెరికా ఒక్కటే చూసాను దేశం. నేను ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళినప్పుడు నేను అక్కడ అలా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇప్పుడు అమెరికా అంటున్నాం కానీ ఒకప్పుడు అంతా భారత దేశంలోదే ఆ కపిలారణ్యం అవన్నీ అంతా సనాతన ధర్మం అక్కడ దాకా ఉండేది. అక్కడ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రదేశానికి కాలిఫోర్నియా నుంచి దగ్గర 4-5 గంటల దూరంలో పెద్ద ఎత్తైన కొండలు ఉంటాయి. చాలా కొన్ని వేల సంవత్సరాల నాటి వృక్షాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 700 ఏళ్ళు, 800 ఏళ్ళు, 1200 ఏళ్ళు ఆ వృక్షందైనా అలా ఆకాశానికి అలా ఉంటాయి అవి. అక్కడ మేము చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మనుషులను నేను చూశాను. ఇలా చూడడానికి వస్తారు విజిటర్స్ లాగా. వాళ్ళలో అమెరికన్స్ అనమాట. వాళ్ళల్లో ఒక ఆయన ఇలాగే ఇందాక నేను చెప్పిన పరంపరలోనే అమెరికన్లా పుట్టిన ఎంతో ధర్మాత్ముడు. అతని వల్ల ఆ చుట్టుపక్కల ఎంతో ధర్మం నిలబడుతుంది.
అండ్ నేను కలిసిన వాళ్ళు కూడా, నేను మాట్లాడిన వాళ్ళు కూడా, ఒక ఆయనతో నేను మాట్లాడుతుంటాను. అక్కడే పుట్టాడు అతను. ఏంటంటాం మనం ఇప్పుడు ప్రస్తుతం చర్చిలో ఆయన చెప్తుంటాడు, క్లాసెస్ అవన్నీ చెప్తుంటాడు. అయినా కూడా మనిషి ధర్మాత్ముడు అనమాట, చాలా ధర్మాత్ముడు. అతని నుంచి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ. సో నువ్వు కులం మతం అనే సంబంధం లేదు, సోల్కి సంబంధం ఏంటి వీటితో మనకి. అలాగా అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు నేను చూశాను, ఉన్నారు ఇప్పటికీ, గుప్తంగా ఉంటారు. ఇప్పుడు కాలానికి గుప్తంగా ఉంటారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మనకు ఉన్నప్పుడు, అంత మంచి సాధనా మార్గంలో అంత ధర్మంగా ఉన్నప్పుడు భగవంతుడు వాళ్ళ దగ్గరికి మనల్ని చేరేస్తాడు, ఏదో విధంగా చేరేస్తాడు. సో ఈ చేరవేసినప్పుడు కూడా మనకి అది కొంత దాకా తెలుస్తుంది, కొంత దాకా తెలియదు. అసలు ఇటువంటి వాళ్ళు ఉంటారనే చాలామంది తెలియదు. ఇలా సృష్టిలో ఎప్పుడు కూడా ఇంతమంది ఉంటారు, ఇలాగా భూమి మీద అన్ని కాలాల్లోనూ ఇలా ఉంటారనేది తెలియదు. ఓకే, తెలిసిన అంత ఈ మనిషి ఇంతటి గొప్పవాడనేది అసలు చాలామంది తక్కువ తెలుస్తుంది మనకి, గ్రహించం కూడా మనం అది. బికాస్ ఏమవుతుంది, ఇందాక చెప్పాను, అంత ఉన్నత పరంపరలో ఉండటంతో దగ్గరగా పెడతాం మనం. కానీ ఒక్కోసారి అతని జనరల్ ప్రవర్తన అంతా మామూలు మనుషుల్లాగా ఉంటారు కదా. సో మళ్ళీ యువతల మనిషిని కొంచెం మాయలో పడేస్తూ ఉంటుంది. ఓకే అనుకుంటాడు, ఈయన చాలా మంచివాడు అనుకుంటాడు, రాగానే నమస్కారం పెడతాం, మంచిగా అనుకుంటాం. కానీ సోల్కి తెలుస్తుంది కూడా అడ్డు పెట్టుకుంటాం. సోల్ మాత్రం గ్రహిస్తుంది కదా, అందుకని సోల్ ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. ఇక్కడే కూర్చోవాలి, ఈయన దగ్గరే కూర్చోవాలి, ఇంత కాలం గడపాలి. మన అదృష్టం, సంతోషపడుతున్నాను, మన అదృష్టం వీరి దగ్గర ఉండటం అని. ఒక మనిషి ఎంతో ఉన్నతం ఆ సోల్ అనేది. కేవలం ఏంటి, వాళ్ళు చేసే పూజలో ఈ కర్మల ద్వారానే కాకుండా మామూలు వాళ్ళని కూడా. ఒక రమణ మహర్షి ఉన్నారు, ఆయన ఏం చేసేవారు మనకు తెలుసు కదా. ఎంత సింపుల్ ఇది, ఎంతటి మహానుభావుడు. ఇలా రమణ మహర్షి కూడా ఇలా వచ్చిన వారు అనమాట, ఆ టైంకి అలా వచ్చిన ఆయన. కొంతకాలం పాటు అక్కడ జిల్లెలిముడమ్మ కొంతకాలం పాటు ఈ భూమి మీద ఇలా కాపాడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళలో కొంతమంది ఈ కర్మలు ఇవేమీ చెప్పేవారు కాదు వాళ్ళు. అలా అని చెప్పి మనం మహానుభావులు కాదని అనుకోలేం కదా. సో వీళ్ళు, ఇందాక నేను చెప్పిన వాళ్ళు కూడా, వీళ్ళు కూడా కొంతమంది ఈ కర్మలు ఏమీ ఆచరించరు. బికాస్ వీళ్ళు అసలు నీకు భగవంతుడు అంశతో వచ్చినప్పుడు కొన్ని చేయం, కొంతమందికి ఆ విధి ఉన్నప్పుడు ఆ విధులు వాళ్ళు చేస్తారు. సపోజ్ ఇలా వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు ఏదైనా ఒక పీఠం పరంపరలో పీఠాధిపతి కింద వచ్చారనుకోండి, వాళ్ళు ఆ విధి విధానాల్లో ఉంటారు, ఆ ధర్మాచరణలో, ఆ కర్మ సిద్ధాంతంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళ వల్ల ఇది రక్షింపడుతూ ఉంటుంది, వాళ్ళ పీఠ పరంపర ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఆ కార్యం, ఆజ్ఞాగాదులు, ఆ కతువులు అవన్నీ ఆ పరంపరలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నవాళ్ళు. ఇలా అక్కడక్కడ పీఠాల పరంపరలో వస్తున్న వాళ్ళు ఉన్నారు, అతి సామాన్యంగా మన మధ్య ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. అంటే ఆ పీఠాధిపత్యానికి వెళ్ళాలంటే కూడా వీళ్ళు ఎంతో ఉండాలి, సాధకులు, లేదా చాలా ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళు, ఎంతో చేసుకునే వాళ్ళే ఉండాలి. మనకి ఇప్పుడంటే చాలా పీఠాలు వచ్చాయి ఈ రోజుల్లో, కానీ మామూలుగా పురాతన కాలం నుంచి మనకి ఒక కంచి, శృంగేరి, ఇట్లా కొన్ని పీఠాలు ఎప్పటి నుంచో మనకు వస్తున్నాయి కదా. మనకి ఎప్పటి నుంచో శంకరాచార్య ప్రతిష్ఠించిన చైతన్య పీఠాలు, ఇవన్నీ ఎన్నో క్షేత్రాలు, పీఠాలు ఉన్నాయి కదా. ఈ పీఠాలు అనేవి ఎందుకు ఉంటాయి, ధర్మాచరణ కోసం ఉంటాయి. ధర్మాచరణ అనేది ఏమిటి, ఎన్నో విధాల ఆచరణ జరగాలి. జస్ట్ ఈ వేదంలో చేసినవి మంత్రం ఇవే కాకుండా, వేదోక్తమైనవి కాకుండా జీవన విధానం కూడా బాగుండాలి. మనం చెప్పేది గురువులు చెప్తున్నా, పీఠాధిపతులు చెప్తున్నా, నాయన ఇలా ఉండండి, ధర్మంగా ఉండండి అంటే మంచిగా ఉండండి, మంచిగా చేయండి అంటే అందరికీ అన్ని చేయాలని కాదు కదా. మనం ఇప్పుడు ఒక్క పూజలు చేయడం వల్లనే మనకి మోక్షం లభిస్తుంది అట్లే, మంచి పనుల వల్ల కూడా మోక్షం లభిస్తుంది. జీవన విధానంగా ధర్మంగా ఉన్నా మనకి మోక్షం లభిస్తుంది మనకి. సో ఓకే, సో వీళ్ళు ఈ పరంపరలో వచ్చే పీఠాధిపతులు ఎంతో ప్రభావితం చేస్తారు కాబట్టి ఎంతో మహాత్మలే దాని మీద రాగలుగుతారు. అది కూడా ఏమవుతుందంటే దీంట్లో అండి ఒక విశేషం ఉంటుంది ఇక్కడ. ఈ మధ్య ఒకళ్ళిద్దరితో చెప్తున్నాను, ఈ పీఠాల పరంపరలో ఓ పీఠాధిపత్యం వచ్చే వ్యక్తి ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేసుకుని ఎంతో ఉన్నత మార్గంలో పయనించి ఈ జన్మలకు వచ్చేటప్పటికి అంత గొప్ప అధికారం వస్తుంది ఆ మనిషికి. ఓ పీఠాధిపత్యమే వేయిస్తాడు. నువ్వు చేసుకున్న సాధన, నువ్వు చేసుకున్న ధర్మం, నువ్వు చేస్తున్న ఆచరిస్తున్న ధర్మం, వీటి బట్టి నువ్వు వెళుతున్న పీఠం కూడా ఎంత ఉన్నతమైనదో నిర్ణయింపబడుతుంది. దానికి వెళతారు వీళ్ళు. దీంతో పాటే ఏమవుతుంది,
భగవంతుడు ఏం చేస్తాడండి, ఈ పీఠాల పరంపరలో ఏవైతే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భూమి మీద అలా పరంపరలో వస్తూ ఉన్నాయో, వేల సంవత్సరాలుగా వస్తున్నాయో కొన్ని పీఠాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి ప్రజల్ని. వాళ్ళని కొంతమంది పీఠాధిపతులు ఇలా వచ్చిన వాళ్ళే కాకుండా సాక్షాత్తు కొంతమంది మహర్షులే అంశతో కొంతమంది వస్తారు మధ్యలో. అంటే ఒక 10, 12వ వారం, 24వ వారం ఏదో ఉంటారు. ఎప్పుడైతే ఆ పీఠానికి ప్రభావం కొంచెం సన్నగిలుతోందో సాక్షాత్తు ఆ మహర్షులే ఈ అంశతో వస్తారు. లేదా సాక్షాత్ పరమేశ్వరుడే ఒక కొంచెం, ఇప్పుడు భగవంతుడు అంశ అనేది మనం కొంతమంది అంటుంటాం, కొంతమందిని మహాత్ములు చూసినప్పుడు ఈయన పరమేశ్వరుడు అంశ అని మనకి వెంటనే నమస్కారం పెట్ట బుద్ధి వస్తుంది. ఇప్పుడున్న పెద్ద గొప్ప ప్రవచనకారులు కొంతమందిని అట్లా చూసినా వెంటనే అలా చూస్తే మేము చూస్తుంటే పరమేశ్వరుని చూస్తున్నట్టే ఉంటుందంటామే మనం. సో ఇవేంటి, భగవత్ అంశతో రావటం అనేది భగవంతుల్లో ఒక 1,00,000 వంతో 1,00,00,000 వంతో ఎంతో వంతుతో ఒక అంశ అనేది వచ్చిందంటే చాలా విశిష్టత ఉంటుంది ఆ అంశకు కూడా. భగవంతుడు సంపూర్ణంగా రావటం అంటే అవతారంగా రావటమే, ఆయనే స్వయంగా రావటం, కృష్ణుడు రాముడు అట్లాగా. ఈ అంశతో వచ్చిన వాళ్ళు కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే. అలా కొంతమంది ఈ పీఠాల పరంపరలో మధ్యలో ఎప్పుడైతే ప్రభావం సన్నగిల్లుతోందో ఈ పీఠానికి సాక్షాత్తు భగవంతుడే వస్తాడు. అలాగా మళ్ళీ వైభవం తీసుకురావడానికి మనకి కంచిపీఠంలో చంద్రశేఖర సరస్వతి వారు అలాగా పరమేశ్వరుల్లో అంశ తీసుకుని అలా వచ్చినవారు. అలాగే అక్కడక్కడ వారే అంశ తీసుకోవటం, లేదా కొంతమంది మహర్షులు మళ్ళీ ఈ అంశ తీసుకుని రావటం. సో ఎక్కడో వాళ్ళు జన్మించటం కూడా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులుగా జన్మించటం అంటే వాళ్ళు ఎంతో మహానుభావులు అయి ఉండాలి కదా జన్మనిచ్చే తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గర రావటం, వాళ్ళ ద్వారా వచ్చి ఈ పీఠానికి వచ్చేస్తారు ఆ టైంకల్లా మళ్ళీ ప్రభావం. అందుకనే మనం చూస్తుండండి, మనం ఎన్నో కొన్ని పీఠాల్లో కొన్నాళ్ళు అలా ఉండి ఒక్కసారిగా మళ్ళీ వైభవంలోకి వస్తూ ఉంటాయి. ఇది గుర్తుంటారు కూడా మనకి పీఠాధిపతులు కూడా కొంతమంది గుర్తుంటారు పరంపరలో, కొంతమంది గుర్తుంటారు మనకి, ఎప్పటికీ గుర్తుండిపోతారు కొంత. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు అంశతోనే వచ్చేసిన వాళ్ళు కాబట్టి అంత ప్రభావితం చేస్తారు, అంత గుర్తుంటారు. అండ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికి మనం తలుచుకున్నా మనకి అలా ప్రత్యక్షం అవుతారు, ప్రత్యక్షం అవుతారు, మనకి నిర్దేశం చేస్తారు కూడా తప్పకుండా. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. చాలా సంతోషం నేను.